ఏమన్నా ఆశయాలు ఐలమ్మ ఆశయాలు జై బీసీ జై బీసీ జై బీసీ. ఆకలి ఐలమ్మ జయంతి ఉత్సవం ఈరోజు 128వ సంవత్సరము. ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండాలి. ఆమె భూస్వాముల మీద, పటేళ్ల మీద ఒక మహిళ ఉండి తన సొంత భూమిని ఆక్రమించుకున్న పెత్తందారుల మీద పోరాటం చేసింది. ఈరోజు యువతకైనా పెద్దలకైనా ప్రతి ఒక్కరికి కూడా మేము ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండాలని క్షణిక ఆవేశంతో కొంతమంది ఈ మధ్యలో చనిపోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యువతకు మేము ఆదర్శంగా చెప్పడం ఏంటంటే, ఆ రోజుల్లో 128 200 సంవత్సరాల ముందే ఇట్లా అంటే తమ స్వశక్తితోని తమ బలంతో వాళ్ళు మానసికంగా అధైర్యపడకుండా వాళ్ళని ఎంత పోలీస్ కేసులు ఆ రోజులల్లో నైజాం పరిపాలన రాజుల పరిపాలనలో ఉన్న రోజు రాజుల అణిచివేతను కూడా ఇది అధిగమించి ఎంత అణిచివేసినా వాళ్ళు ఉవ్వెత్తున వచ్చి వాళ్ళ శక్తులను కాపాడుకునేటట్టు వాళ్ళ ఆస్తులను కాపాడుకునే ఒక మహిళామూర్తిగా ఉండి మహిళలకు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మహిళా డిగ్రీ కాలేజీలో కోటిలో ఆమె పేరు పెట్టి ఆమెకు ఒక గౌరవ ఇచ్చే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఈ జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వము ఒక ప్రభుత్వ పద్ధతిలో చేయాలని ప్రభుత్వం ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. జయంతి ఉత్సవాలకైనా తర్వాత వర్ధంతిలో కూడా ప్రతి ఒక్కదానికి కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుంది. గత ప్రభుత్వం కూడా వీళ్ళకు ఒక పాఠ్యపుస్తకంలో వాళ్ళకు ఒక పాఠం కూడా ఇవ్వడం జరిగింది. అంటే విషయం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రతి కులానికి కుల వ్యవస్థలో ఉన్న ప్రతి కుల వృత్తులను కాపాడే రకంగా ఉండాలి. మంగలి, కమ్మరి, కుమ్మరి ప్రతి ఒక్క వర్గానికి దీంట్లో బీసీ వర్గాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ 62% వరకు వాళ్ళకు అధికారంలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఇస్తామనే రకంగా ముందుకు వస్తున్నారు. అదే రకంగా ప్రభుత్వంలో వచ్చే ఎలక్షన్లో కూడా 42% ఇవ్వాలనేది కాంగ్రెస్ ఖచ్చితంగా ఒక మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి వర్గాన్ని కూడా తీసుకుపోయే రకంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ రకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తమ మనోబల్యాన్ని మన శక్తిని మన కాపాడుకునే రకంగా ఉండి క్షణికావేశంలో చావద్దనే విషయంలో మరొకసారి కూడా తెలియజేస్తున్నాము యువకులకు. ఎందుకంటే యువకులు ఈ మధ్యలో చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళకు ఉద్యోగం రాలేదని లేకుంటే క్షీణంగా ఏదో రకంగా జరుగుతుంది. అలాంటిది కాదు, మీరు పోరాడి మీ హక్కులను సంపాదించుకోండి, హక్కులను కాపాడుకోండి అనే రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. యువతకు మార్గదర్శకులుగా చెప్తున్నాము.